ఎవరికి పూజలు అందుకోవడం లేదు, విగ్రహాలు ఒట్టిగానే ఉంటున్నాయని తీసుకెళ్తున్నారు. ఓకే అండి, ఓకే. ఇవి అలాగా కాలక్రమేణా ఇది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. కానీ మాకు కళలో చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు వచ్చినప్పటి నుంచి అక్కడ ఒక పెద్ద చింత చెట్ల మధ్యలో నుంచి ఒక పెద్దటి తెల్లటి నాగుపాము వచ్చి శివలింగ ప్రదక్షిణ చేసుకొని వెళ్ళేది. అంటే ఆ గర్భాలయం ఎలా కనపడేదంటే ఓన్లీ ద్వారము, ఒక 2 అడుగుల మట్టితో ఒక గుడి ఉన్నట్టుగా, శిథిలావస్థలో ఉన్నట్టుగా శివలింగం లోపల తెల్లటి రూపంలో శివుడు ఆయన ప్రదక్షిణ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. మీకు వచ్చేవారా కళ్ళకి? అంటే కుటుంబ సభ్యులందరికన్నా ప్రత్యేకంగా మీకు? నాకు మాత్రమే. కానీ అది ఈ ప్రదేశం అనేది మాత్రం మాకు తెలియదు. ఏదో కళ వస్తుంది అనుకుంటున్నారు. ఏదో కళ్ళ వస్తున్నాడు. అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం రిపీటెడ్ గా వచ్చేది అదే కళ. కుటుంబం అట్లా జరుగుతా ఉన్న కొద్ది రోజులకి ఇంట్లో ఈ డిస్కస్ చేస్తే మా కులదైవం సుబ్రహ్మణ్య స్వామి. సో నాగదేవత అంటే ఇంకా ఆయన అనుగ్రహంతో వస్తుంటారులే, అది సహజంగా అని చెప్పి అనుకునేవాళ్ళు.